అవును మంగళమా? ఎప్పుడు చూసినా ఈశ్వరు మనం ఒక్కడ వేస్తాను అసలు కూకునుంటావు. నీకు నాన్నోళ్ళు ఎవరు లేరేంట్రా? ఎందుకు లేరు? పెళ్లి సందడి సినిమా టైప్ లా మాది పెద్ద ఫ్యామిలీ. ఆహా, ఒరే మీ నాన్న పేరేంట్రా? గురువారం. మీ అమ్మ పేరు? బుధమ్మ. మీ అన్న? సోమవారం. అక్క చెల్లి? అక్క పేరు ఆదమ్మ, చెల్లి పేరు శుక్రి. గోడ మీద ఉండాల్సిన క్యాలెండర్ మీ పేరులో ఉందేట్రా? ఈ స్వర్ణ ఆంధ్రదేశంలో మీకు పెట్టుకోవడానికి పేరే దొరకలేదా? అయినా నాకు తెలగడుగుతానరా, మీ కొంపలో ఇంకోటి పుట్టుంటే ఇంకేం పేరు పెట్టేవారా మీరా? చెప్పనా? చెప్ప. ఏ పనికి మాలిన మేలుకొండానో పడుకొండానో పెట్టేవాళ్ళం. చంపేస్తాను. నా పేరు విమర్శిస్తావా? మీ పేర్లు మార్చుకొని మర్యాదగా, లేకపోతే నీ పెట్టికి పట్టకి పొద్దున్నే పేకల దాకా సారా తాగొచ్చింది కాక బంగారం అంటే నా బండిని తంటావరా నిన్ను. ఏంట్రా యాట్లు? ఇది కాలనీ అనుకున్నారా? కబడ్డీ కోర్టు అనుకున్నారా? ఆడుకోండిరా, మీ ఇష్టం వచ్చిన ఆటలు ఆడుకోండి. గూటి మిళ్ళు ఆడుకోండి, గాలిపటాలు ఆడుకోండి. ఇలా రాళ్ళుచ్చు కొట్టుకోవడం ఏంట్రా? ఇది ఎవరి తలకైనా తగిలి రక్తం కారితే? నో 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 నో, వెరీ బ్యాడ్. రక్తం కారితేనా? ఏడి కారుతోంది నెత్తురా అత్తరా? హలో నాన్న, నేను శ్వేతని, బెంగళూరు నుంచి. ఎలా ఉన్నావు నాన్న? ఏముందమ్మా, పోస్ట్ మాస్టర్ ఉద్యోగం. వచ్చిన టపాలో నీ ఉత్తరం ఉందో లేదో చూసుకోవటం. ఉంటే ఆనందం, లేకపోతే విచారం. అక్కెలా ఉంది? మీ అక్క మామూలేగా. ఎవరితో మాట్లాడుతున్నావు? మీ చెల్లెలు గారితోనమ్మా. ఏ శ్వేత, ఎలా ఉన్నావు? ఎక్కడున్నావు? ఊటీలోనే ఉన్నావా? నేను ఊటీ నుంచి మొన్ననే వచ్చాను. అలాగా? బాగా జరిగిందా టూరు? ఎప్పుడు వస్తున్నావు నువ్వు? నీ పెళ్లికి. చీచీ, నాకు పెళ్ళేంటి? నాకు అసలు పెళ్ళే వద్దంటుంటే. అయినా నర్మయ్, ఎప్పుడు నీకు పెళ్ళి అవుతుందా? గుండెల మీద కొంపడి దించుకుందామని నేను ఎదురు చూస్తుంటే ఆకతాయితనంగా ఉందా నీకు? ఈ పెళ్ళే జరుగుతుందమ్మా. ఎల్లుండే పెళ్లి చూపులు. ఎలాగైనా ఆ సంబంధాన్ని ఖాయం చేసేస్తాను. నాకు పెళ్ళే ఇష్టం లేదు. అయినా దానికి ఇష్టం లేకపోయినా నేను చేస్తాను. దాంతో ఎలా చేస్తారో నేను చూస్తాను. అసలు ఎలా చేసుకోదో నేను చూస్తాను. అయినా దాన్ని చూడవే, నేను చదువు నేడుస్తుంటే ఈయన పెళ్ళి అని గోలా. ఎందుకక్క నాన్నని బాధ పెడుతున్నావు? నేనేం బాధ పెట్టడం లేదు, ఆయనే బాధ పెడుతున్నాడు. నాకు ఈ పెళ్లి చేస్తే నన్ను చంపినంత ఒట్టు. మరే అది ఇలా ఎన్ని ఒట్లు పెట్టినా, ఎంత పట్టుబట్టినా ఈ పెళ్లి మాత్రం ఆగదమ్మా. నాకు కూడా ఒకప్పుడు పెళ్లి చూపులు జరిగినాయండి. పెళ్లి చూపులకి వెళ్ళి పెళ్లి కూతురు తల్లిని చూసి పిల్లబలే ఉందన్నాను. అంతే, ఒక్క పీకుడు పీకి బయటికి నెట్టేశారు. ఆ దెబ్బలు ఎప్పటిదాకా తగల. ఉండండి, కాపీలు తెస్తా. అమ్మాయి మాకు బాగా నచ్చింది. నిజం చెప్పాలంటే మాస్టర్ గారు అమ్మాయి మా ఇంటి కోడలుగా రావడం మా అదృష్టం. కరెక్ట్ గా చెప్పారండి. మా అయ్యగారు ఎవరిని చిన్న మాట కూడా అనరండి, పడరండి. అట్టంటే ఆయన కడుపున పుట్టిన అమ్మాయి మీ ఇంటికి కోడలుగా వస్తుందంటే అదంతా మీ అదృష్టం అండి. చాలు చాలు ఊరుకోరా. వాళ్ళు అమ్మాయిని చూడటానికి వచ్చారు కానీ నా సన్మాన సభకి రాలేదు. వాడి మాటలేం పట్టించుకోకండి. కట్నకానుకల విషయం కూడా ఒక్క మాట అనుకుంటే. అవన్నీ మీరు అనుకున్నట్టే చేసేద్దామండి. కాకపోతే మా చుట్టాలందరూ కూడా పరువు మర్యాదలకు విలువనిచ్చేవాళ్ళు. వాళ్ళకి ఏ లోటు లేకుండా చూస్తే. మీకే లోటు రానివ్వను. ఉన్నంతలో పెళ్లి ఘనంగా జరిపిస్తాను. అది చాలు మాకు. పెళ్లికి ఒప్పుకోవే. ఎలా ఒప్పుకోమంటావే? నాకు అసలు పెళ్ళే ఇష్టం లేదంటుంటే. నేను మాత్రం ఇష్టం ఉండి చేసుకున్నానా ఏంటి? మా ఆయన ఉద్యోగం జీతం గట్టిగా ఉండబట్టి సరే అన్నాను. నీ సంగతి సర్లేవే, ఎవరి సంగతి అయినా అంతే. మీరా? నేనండి. మీరా అండి? అప్పుడే మర్చిపోయారా? అబ్బే, మిమ్మల్ని ఎలా మర్చిపోతానండి. బాగున్నారండి? ఆడపిల్ల బాగోగులు ఎంతసేపులేండి. మొన్న మిమ్మల్ని కలిసినప్పుడు బాగానే ఉన్నానండి. ఇంతలో ఏమైందండి? పెళ్లి చేయబోతున్నారండి. అయితే హ్యాపీగా చేసుకోండి. పెళ్ళైతే ఇంకేం హ్యాపీ అండి. మొగుడు కూర్చోమంటే కూర్చోవడం, లేవమంటే లేవటం, ఏమయ్యా అంటే తప్పు. అందుకే చదువు పూర్తకుండా పెళ్లి చేయడం తప్పు అని మా నాన్నకు చెప్పాను. విన్నాడా? చేసేస్తున్నాడు. అబ్బా ఊరుకోవే. ఏంటా ఊరుకునేది? ఆయన మంచోడే, చెప్పచ్చు. నాకు అసలు పెళ్ళే ఇష్టం లేదండి. మరే అరే అరే మరే అంటే అరే అంటారేంటి? నాకు ఇష్టం లేని పెళ్లి జరిగిపోతోంది. అబ్బా పదవే. పెళ్లికి వస్తారుగా? వస్తారులేరా. ఏంటన్నా ఆ పిల్ల మళ్ళీ షాక్ ఇచ్చిందా? ఫీజు కొట్టిన ట్యూబ్ లైట్ నిలబడిపోయావు. పాపం అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారంటరా. ఏం చేద్దామన్నా,
గ్రహచారం గారెలు ఉంటే తినేటానికి కలరా వచ్చిందంట. నాది ఇష్టం లేని పెళ్ళే. నీది ఇష్టం లేని పెళ్ళ? ఒకటే, రెండు ఇష్టం లేని పెళ్ళిళ్ళే. మందులో చేసిన తప్పుకి మందులో తాళి కట్టా. అచ్చు పద. ఏరా నీకు ఇంకా పెళ్లి వయసు రాలేదనుకుంటున్నావా ఏంటి? నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. సతీష్, వదినా పిల్లలు సింగపూర్లోనే సెటిల్ అయిపోదాం అంటున్నారు. బిజినెస్ పరంగా కూడా నేను అక్కడుంటేనే బెటర్. అందుకే ఇక్కడ ఫ్యాక్టరీ నీకు అప్పచెప్తున్నాను. దానికి ముందే నీ పెళ్లి జరిగిపోవాలి. వరహాల రాజు గారి అమ్మాయి అమెరికాలో MBA చదువుతోంది. నీకు అన్ని రకాలుగా కరెక్ట్ అయిన సంబంధం ఇది. అనయ్య, నీకు చెప్పాను కదా, లక్ష్మి అనే అమ్మాయిని. నోర్మై, 4 ఏళ్లుగా ఇదే మాట చెప్తున్నావు, నేను వింటున్నాను. ఆ లక్ష్మి ఎక్కడుందో, అసలు ఉందో చచ్చిందో ఎవరికి తెలుసురా? రే సతీష్, ఇదే నా ఆఖరి మాట. నేను దుబాయ్ నుంచి వచ్చి రాగానే వరహాల రాజు గారి అమ్మాయితో నీ పెళ్లి ఫిక్స్ చేస్తున్నాను, అంతే. అది కాదనయ్య, ఒక్కసారి ఈ ఫోటో డోంట్ టాక్ రమేష్. రే శివ, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నేను వచ్చే లోపు నీ ఫ్రెండ్ని నేను చెప్పిన పెళ్లికి ఒప్పించు. చూసేవరా మా అన్నయ్య? ఒరే సతీష్, ఈ అమ్మాయి నాకు తెలుసురా, మా పక్క ఇదే. హే, ఈ అమ్మాయి నీకు తెలుసా? మై గాడ్, తెలిస్తే ఎందుకు ఎంతకాలం బాధ పెట్టావు? ఈ ఫోటో నేను ఇప్పుడే కదరా చూసింది. రే, లక్ష్మి నాకు కావాలరా, లేకపోతే నేను చచ్చిపోతాను. నీకు తెలీదురా లక్ష్మిని నేను ఎంతగా. నాకు తెలుసురా, ఎక్కడుందో తెలియకపోయినా ఏళ్ల తరబడి ఆ పిల్ల ఫోటోని జేబులో పెట్టుకుని తిరుగుతున్నావంటేనే నీ ప్రేమ ఎంత గొప్పదో అర్థం చేసుకోగలను. కానీ నీ లక్ష్మికి రేపే వేరే వాడితో పెళ్లి జరిగిపోతుంది. నో నో, నా లక్ష్మిని మరొకటి పెళ్లి చేసుకుంటే నేను ఒప్పుకోను. నాకు దక్కకపోతే నేను చచ్చిపోతాను. సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను. అవునరా, మెంటలే. నా లక్ష్మి నాకు దక్కకుండా దూరం అయితే బతుకుండి మెంటల్ అవడం కంటే చచ్చి శవం అవడం బెటర్ రా. శవం అవడం బెటర్. లక్ష్మి కూడా ఆ పెళ్లి ఇష్టం లేదురా. అసలే అమ్మాయిని చూస్తే పాప అమాయకురాల్లో ఉంది. కనీసం ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటే అన్న అమ్మాయి సుఖపడుతుంది. ఒరే మంగళ, ఒరే ఆగరా బాబా, ఏందిరా పెళ్లి కొంచెం త్వరగా చేయించరా, వెళ్ళిపోదమ్మా. అప్పుడే పెళ్ళేందిరా? తెల్లారుదాం 5ంటికి ముహూర్తం అయితే. 5 దాకా ఎవడు వెయిట్ చేస్తాడ్రా? అయితే వెళ్ళిపోరా. ఎలా వెళ్తావురా? పెళ్లి చూడకుండా వెళ్ళిపోతావా? మరి ఉండరా? ఎలా ఉంటారా? తెల్లారుదాం 5 గంటల దాకా వెయిటింగ్. అయితే వెళ్ళిపోరా. ఎలా వెళ్తారా? పెళ్లి వచ్చాడు పెళ్లి చూడకుండా వెళ్ళిపోతాడా? మరి ఉండొచ్చు కదా. ఎలా ఉంటావు 5 గంటల దాకా? కష్టం. అయితే వెళ్ళిపో. నువ్వు కడుపు అన్నం తిన్నావు, గడి తిన్నావు. పెళ్లి వచ్చినాడు పెళ్లి చూడకుండా వెళ్ళిపోతావా నువ్వు? ఎంతకీ నువ్వు ఏమంటావురా? ఉంటానంటావు, వెళ్ళిపోతానంటావా? ఉండమంటే ఉంటాను, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను. అయితే ఉండరా. చల్లరమే, పెళ్లికి వచ్చి ఎంతసేపు ఉంటాడు ఎవడన్నాను? కడుపుకు రాయిస్తున్నావా, రాస్తున్నావా? పెళ్లి కొడుకు లేకుండా పెళ్లి చేస్తారా? పెళ్లి కొడుకు ఎందుకు రా? పెళ్లికి పంతులుగాడు ఉన్నాడు, ఆడ మంత్రాలు చదువుతాడు. పెళ్లి కూతురు ఉంది, అది తాళి కట్టుకుంటుంది. పెళ్లి కొడుకు ఎందుకు రా? పెళ్లి చేయించరా, పెళ్లి ఎరా, విడుదలో దిగిన మగ పెళ్లి వారికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయా? బానే జరుగుతున్నాయి బాబాయ్. పెళ్లి కొడుకు వచ్చే బస్సు కూడా వచ్చేస్తుందిట. వాళ్ళకి ఏ లోటు రాకూడదు, జాగ్రత్త. అలాగే బాబాయ్. ఏంటి మాస్టారు, తమరు చిన్న అమ్మాయి శాతగారు ఇంకా రాలేదు? అది ఆల్రెడీ బయలుదేరిందిరా, దారిలో ఉందిట. ఫోన్ చేసి చెప్పింది ఇంకో అరగంటలో ఇక్కడ ఉంటుంది. పెళ్లి కూతురు శైలిలో ఇండి ఏదో చూడటం సూపులాగా ఇప్పుడు రావడం ఏంటంటే. నువ్వు ఇక్కడే ఉండు. ఓకే. అరే ఏంటి ఇలా వచ్చారు? తమాషాగా ఉంది. పెళ్లి తెల్లవారుజామునండి. ఎలాగో వచ్చారు, పెళ్లి దాకా ఉండి అక్షింతలు వేసి వెళ్ళండి. అక్షంతలేసి భోంచేయడానికి కాదు నేను వచ్చింది. మరి నీకు ఇష్టమైనతో పెళ్లి జరిపించడానికి. నాకు పెళ్లి ఇష్టం లేదు. మరి ఇష్టమైన వాడితో ఎలా జరిపిస్తారు? మీకు ఇష్టమైనడు ఎక్కడున్నాడో నాకు బాగా తెలుసు. నాకు ఇష్టమైన వాడా? రండి చెప్తాను. ఏమండి, అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అరే ఎవరికి వెళ్ళండి, ఏంటి తీసుకెళ్తున్నారు? ఏమండి, నా మాట వినండి. చెప్పాను కదా నీకు ఇష్టమైనతో పెళ్లి జరిపిస్తానని. ఏమండి, ఏ శివ, ఆగా. అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నీ కూతురికి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నావు. చేస్తాను రా, నా ఇష్టం. మధ్యలో అడగడానికి నువ్వెవడివి? కన్నావా, పెంచావా? కన్నంత మాత్రాన కూతుర్ని బలిపోసం చేసి ఇష్టం లేని పెళ్లి చేయడానికి నువ్వెవరు? తప్పగా. పెళ్లి చేసుకోవడానికి. జాగ్రత్తగా మాట్లాడు. సతీష్ లోపల కాదు, మీ అక్కడ మనస్ఫూర్తిగా ప్రేమించిన కోటీశ్వరుడు. వాడు మా అక్కని ప్రేమించడం ఏంటా? ఆ తగుల్బాజీ వెధం వల్లే మా లక్ష్మి చదువు మధ్యలో ఆపేసి అందరం విజయవాడ వదిలి ఇక్కడికి పారిపోయొచ్చాను రా. తల్లికి చెల్లికి తేడా తెలియకుండా ప్రతి ఆడపిల్ల జీవితంతో ఆడుకునే పశువురా వాడు. ఆపండి.
నా ఫ్రెండ్ని ఇంకొక మాట అంటే ఒప్పుకోరు. వాడు కోరుకుంటే ఇంతకంటే డబ్బు అందం హోదా ఉన్నాడు ఎంతో మంది దొరుకుతారు. కానీ వాడు ఆమెను ప్రేమించి ప్రేమకి కామానికి తేడా తెలియని రోగ్ వాడిచ్చే ఏదో డబ్బు కోసం మా అక్క లైఫ్ నాశనం చేస్తావా? చెప్పు, నీకు అక్క చెల్లి ఎవరు లేరా? ఉంటే వాడిని కూడా ఆ రాజకీయాలు కోరుకుంటే ఇలాగే అప్పగిస్తావా? నేను వాడి కింద పనిచేసే లేబరోనే, కానీ లోఫర్ని డాఫర్ని మాత్రం కాదు. నేను చేసింది తప్పో ఒప్పో నాకు తెలియదు. వాళ్ళిద్దరిని తీసుకొచ్చి వాళ్ళ ప్రేమ నిరూపించి ఇక్కడ ఇదే పందిట్లో పెళ్లి జరిపిస్తాను. అప్పుడు తెలుస్తుంది వాళ్ళ ప్రేమకున్న నిజాయితీ, నాకున్న నీతి.